నమస్తే. అఖండ నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరోనా లాంటి ఒక మహమ్మారి వచ్చిన తర్వాత థియేటర్స్కి రప్పించిన ఏకైక సినిమా ఏది అంటే అది అఖండ అని చెప్పొచ్చు. అయితే అఖండ తెలుగులో ఎంత పెద్ద విజయం అనేది అందరికీ తెలిసిందే. ఆ మాన్య ఇప్పటికీ వెళ్ళలేదు. అఖండ అనగానే అఘోర గెటప్లో ఉన్న బాలకృష్ణ గారిని చూస్తేనే గూస్ బంప్స్ వస్తుంటాయి. అయితే ఈ సినిమా అనేది హిందీలో డబ్ అయినా సరే మళ్ళీ కాన్సెప్ట్ నచ్చి అతిపెద్ద తారాగణంతో ఈ సినిమా అనేది రీమేక్ కాబోతున్న వార్తలు వస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. మొత్తానికి అఖండ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రభంజనం అని చెప్పుకోవాలి. అయితే దీనికి సీక్వెల్గానే అఖండ 2 కూడా రాబోతుందన్న వార్తలు అందరికీ తెలిసిందే. దానికి బోయపాటి డైరెక్షన్లో వస్తుందని. అయితే వీటన్నిటితో పాటు అఖండ సినిమా నచ్చి హిందీలో కూడా డబ్ అయ్యి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే అఖండ అనేది రీమేక్ కాబోతుంది. బాలీవుడ్లో ఉండే పెద్ద పెద్ద తారాగణంతో ఇవంతా కూడా రీమేక్ కాబోతున్న వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? అంటే ఒక సినిమా ఒక చోట మంచి హిట్ అయిందంటే ఆ సినిమా రైట్స్ కొని సినిమాలు చేయటం అనేది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం అది. అలా వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి అన్నదమ్ముల అనుబంధం సినిమా ఉంది, అది యాదవ్కి భారత్ సినిమా. అట్లా అదే సినిమాని మళ్ళీ ఎంజీఆర్తో అక్కడ రీమేక్ చేశారు తమిళ్లో. గతంలో ఏంటంటే హిందీలో ఉన్న సినిమాలు ఇప్పుడు మజ్బూర్ అనే సినిమా ఉంది, దేవార్ అనే సినిమా మగాడిగా ఎన్టీ రామారావు తీశారు. మజ్బూర్ అనే సినిమా రాజా పెట్టి సోనమా పెట్టి తీశారు. అప్పట్లో హిందీలో హిట్ అయిన సినిమాలన్నీ ఎక్కువ ఇక్కడ రీమేక్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ హిట్ అయిన సినిమాలు కూడా హిందీలో పాతాళ భైరవి సినిమాని మన జితేంద్రతో పద్మాలయ వాళ్ళు అక్కడ రీమేక్ చేశారు. ఇటు సినిమాలు అటు వెళ్ళినాయి, అటు సినిమాలు ఇటు వెళ్ళినాయి. సూర్యవంశం కావచ్చు ఇలా వెళ్ళినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా అనే వచ్చిన తర్వాత ఈ సంప్రదాయం దాదాపు కనుమరుగైపోయింది. రీమేక్లు చేయడం కాకుండా తీసేటప్పుడే దీన్ని ఒక పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేసుకోవడం, అట్లా కొన్నాళ్ళ పాటు ఏంటంటే అక్కడ ఆర్టిస్టుని పెట్టి రీమేక్ చేసుకోవడం, ఒకేసారి షూటింగ్లో ఇక్కడ హీరోని మార్చడం, అక్కడ హీరోని పెట్టడం, ఇలా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అఖండ అనేది పెద్ద హిట్ అయింది కాబట్టి ఈ సబ్జెక్టు ఇప్పుడు హిందూయిజం అనేది హిందుత్వం అనేది కొద్దిగా బాగా వెళ్ళనుకుంటున్న దశలో ఈ సబ్జెక్టు నార్త్ ఇండియా వాళ్ళకు కూడా బాగా వెళ్తుంది అనే ఒక నమ్మకం కుదిరి దీన్ని కొంతమంది రీమేక్ రైట్స్ కొన్నారని టాక్ అయితే వినిపిస్తుంది. ఇది హిందీలో కూడా మళ్ళీ చేస్తే ఒక అద్భుతమైన హిట్ వస్తుంది. అందుకు బాలయ్య బాబు స్థానంలో హిందీ హీరో ఎవరైతే బెటరు ఈ పాత్ర చేయాలంటే ఒక ఇద్దరు హీరోల దగ్గర అయితే ఆగారు. ఒకటి అక్షయ్ కుమారు, రెండు అజయ్ దేవగన్. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకుని బాలయ్య బాబు ప్లేస్లో మళ్ళీ రీమేక్ చేద్దాం అనే ఆలోచనతో హిందీ నిర్మాతలు ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే మొత్తానికి ఈ మధ్యలో చూసుకుంటే టాలీవుడ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సినిమాలు చాలా చిన్న సినిమాలు అయినా సరే అది హిందూయిజంతో కావచ్చు లేకపోతే ఆధ్యాత్మిక సినిమాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా బాలీవుడ్లో అత్యంత పెద్ద హిట్లు అయ్యాయి. దాంట్లో కూడా చూసుకుంటే కార్తికేయ కూడా అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి హిట్ కొట్టింది. అదే నిన్నగాక మొన్న వచ్చిన హనుమాన్ కూడా కావచ్చు. ఈ హనుమాన్ కూడా ఇక్కడ ఎలాంటి అయితే రెస్పాన్స్ ఉందో సేమ్ అదేవిధంగా బాలీవుడ్లో కూడా సేమ్ అదే కలెక్షన్స్ వచ్చాయి. సో ఆధ్యాత్మికమైన సినిమాలకి సరైనటువంటి ఒక ఇంపార్టెన్స్ దక్కుతుంది కాబట్టి అఖండ లాంటి సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేయొచ్చు అంటారు? ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అఖండ విషయంలో. అఖండ సినిమా హిందీలో డబ్ చేశారు, పైగా హిందీలో కూడా బాలయ్య బాబే డబ్బింగ్ చెప్పారు. అప్పుడు అంత రెస్పాన్స్ రాలేదు. అందువల్లే వాళ్ళు మళ్ళీ చేద్దామనే దీంట్లో ఉన్నారు. ఇప్పుడు లూసిఫర్ సినిమా మోహన్ లాల్ది, అది అక్కడ పెద్ద హిట్. తెలుగులో చూశారు, జనం చూశారు, కానీ థియేటర్కి వెళ్ళి చూడడం తక్కువ. ఓటీటీలో చూశారు లూసిఫర్ని డబ్బింగ్ చేస్తే. అదే లూసిఫర్ మరి గాడ్ ఫాదర్గా చేశారు ఇక్కడ. కాబట్టి రెండు చూస్తారు. ఇప్పుడు అఖండ సినిమా డబ్ చేశారు కదా, హిందీలోకి డబ్ చేశారు కాబట్టి మరి ఇంకేం చూస్తారనే అనుమానం కూడా ఉంటుంది. చూసినా మళ్ళీ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నార్త్లో వాళ్ళు నార్త్ టార్గెట్ పెట్టుకుని చేసుకుంటున్నారు. వాళ్ళు పైగా ఒక 160 కోట్లు 150 కోట్లు బడ్జెట్ పెట్టుకుని దాన్ని ప్లాన్ చేసుకుని భారీగా చేద్దామనే ప్లాన్తో ఉన్నారని సమాచారం. అందువల్ల వాళ్ళు ధైర్యం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అఖండ 2 కూడా రాబోతుంది. మరి దీన్ని కూడా చేస్తారా? అలా చేసినప్పుడు మరి అఖండ 2ని పాన్ ఇండియా సినిమాగా కాకుండా మళ్ళీ తెలుగులోని దృష్టి పెట్టుకుని చేస్తారా అనే అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే మొత్తానికి చూసుకుంటే మనకి దృశ్యం నిజంగా ఫిలింకి సంబంధించినటువంటి పేరు చాలా చిన్నదైనా సరే పలు భాషల్లో అతి భారీ హిట్ కొట్టినటువంటి ఒక సినిమా ఏది, ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన సినిమా ఏదంటే ఖచ్చితంగా దృశ్యం అని చెప్పుకోవాలి. ఇక్కడ వెంకటేష్ కావచ్చు, అక్కడ పక్కన మిగతా హీరోలు కావచ్చు, మిగతా చాలామంది అజయ్ దేవగన్ కావచ్చు, ఇలాంటి సినిమాలు ఏదైతే ఉన్నాయో దృశ్యం ఇది అన్ని లాంగ్వేజ్లకి వెళ్ళి అతి భారీ హిట్ కొట్టింది. దాని తర్వాత మళ్ళీ దృశ్యం 2
సేమ్ అదే సీక్వెన్స్లో వచ్చింది, అది కూడా మంచి హిట్ కొట్టింది. ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే నారప్ప కావచ్చు, ఇంకో పక్కన మిగతా చాలా సినిమాలు. సో అలాంటి ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ అఖండకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే మీరు చెప్పింది దృశ్యం సినిమాని అన్ని భాషలో రీమేక్లు చేశారనేది చెప్పారు గతం. దృశ్యం లాగానే గతంలో అన్నామలై సినిమా, రజనీకాంత్ అక్కడ అన్నామలై సినిమా, ఆ కథ అసలు ఇప్పటి నుంచో అనేక భాషల్లో రీమేక్ అయింది. కొన్ని సినిమాలు ఏంటంటే డబ్బింగ్ పరంగా ఆడవు, కొన్ని సినిమాలు రీమేక్ చేస్తేనే ఆడతాయి. ఆ కోవలో కొన్ని సబ్జెక్టులు వస్తాయి. ఇప్పుడు అఖండ సినిమాని తీసుకుంటే ఈ సినిమాని అది డబ్బింగ్ చేసుకుంటే ఆడదు. ఆ లోకల్ ఇప్పుడు అఖండ టైప్ సబ్జెక్ట్ని మోహన్ లాల్ని పెట్టి అక్కడ మలయాళంలో మార్చుకున్నారనుకో నేటివిటీ తగ్గట్టుగా, అది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది. లేకపోతే అదే అఖండ సినిమాని కన్నడంలో దర్శనంలో లేకపోతే ఇంకొకరిని పెట్టుకుని చేశారనుకోండి పెద్ద హిట్ కొడుతుంది. అట్లా కొన్ని సబ్జెక్టులు వెళ్తాయి. ఇప్పుడు కొన్ని కార్తికేయ కానీ హనుమాన్ సినిమాలు కానీ ఇవాంటి ఏంటంటే కథా బలం ఉన్న సినిమాలు కాబట్టి ఈ సినిమాలను ప్యాన్ ఇండియా సినిమాలుగా చేయొచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడు రేపొద్దున అఖండ సినిమాని టూర్ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా చేసినా ఆడకపోవచ్చు, చెప్పలేము అది. ఎందుకంటే ఈ హీరోని ఓన్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. సబ్జెక్ట్లో దమ్మున్నా కానీ హీరో అనేది ఒక వాళ్ళకి కొత్త అంటే వాళ్ళ హీరోలు వాళ్ళ ప్రాణ హీరోతో ఫిక్స్ అయిపోయి ఉంటారు వాళ్ళ మైండ్ అంతా. కథకి సంబంధం లేదు కదా, హీరోని చూసుకోవాలి కాబట్టి ఇక్కడ హీరో ఎలివేషన్సే ఉంటాయి. ఇప్పుడు అట్లా ఒక్కోసారి తప్పదు. కేజీఎఫ్ మరి యష్ని యాక్సెప్ట్ చేశారు కదా, జనం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో ఎప్పుడు రిజెక్ట్ చేస్తారో మనకి ఎవరు ఊహించలేము. కాబట్టి అఖండ సినిమాని డబ్బింగ్ చేయడం కూడా మంచి ఆలోచనే. ఖచ్చితంగా అక్కడ మంచి రెస్పాన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్షయ్ కుమారో లేకపోతే అజయ్ దేవగనో వాళ్ళు ఎవరైనా కానీ అది అక్కడ విలన్లు పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అఖండ సినిమాకి వచ్చేసరికి అందరు తెలుగు వాళ్ళే ఉంటారు కదా, శ్రీకాంత్ లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళే ఉంటారు. ఈ ప్యాడింగే ఉంది. ఈ ప్యాడింగ్తో వాళ్ళు ఓన్ చేసుకుని సినిమా యాక్సెప్ట్ చేయాలన్నా కష్టమైపోద్ది. అందువల్ల ఒకసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి డబ్ చేసినప్పుడు. అలాంటప్పుడు రీమేక్ చేసుకోవడం బెటరు. అది హిట్ అయిందనుకోండి మళ్ళీ ఇంకో సినిమా చేస్తారు. ఆ సంప్రదాయం కూడా మంచిదే. అన్నీ ప్యాన్ ఇండియా సినిమాలుగా చేయాలన్నా కష్టమే. సబ్జెక్టులు బట్టి దీన్ని బట్టి చూడాల్సిందే కానీ అన్నీ ప్యాన్ ఇండియా అనుకోవడం కూడా కష్టమే అవుతుంది. అయితే అదిగాక మనం చూసుకుంటే చాలా చిన్న చిన్న సినిమాలు, ప్రాంతీయ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి పక్క రాష్ట్రాల్లో కూడా మంచి హిట్ కొట్టినట్టు. అదే విషయంలో చూస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టు కార్తికేయ కావచ్చు, హనుమాన్ కావచ్చు, ఇదే విషయంలో కాంతార కూడా ఒక మంచి హిట్ కొట్టింది. సో ఇలాగ చూసుకుంటూ వెళ్తే నిజంగా ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసినటువంటి హిందూయిజం ముడిపడి ఉన్నటువంటి సినిమాలు మంచి భారీ హిట్లు కొడుతున్నాయి. సో అదే విధంగా చూసుకుంటే బాలకృష్ణ అఘోర వేషంలో చూసాం. సో ఇలాంటి ఒక సబ్జెక్ట్ వస్తే మటుకు ఎలాగ ఉండొచ్చు అంటారు బాలీవుడ్లో రెస్పాన్స్? ఇప్పుడు అంతా ఈ రామాలయం తర్వాత కొంత ఈ ఫీవర్ నడుస్తుంది, స్పిరిచువాలిటీ కొంత పెరిగింది కూడా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి సబ్జెక్టులు పెట్టుకుంటే ఫాంటసీ పెట్టుకుని చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు అఘోరా అనే పాత్రతో అసలు హీరోగా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అఘోరాలంటే దిగంబరంగా కనిపించే వాళ్ళనే చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అఘోరాలను దిగంబరంగా చూపిస్తారేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేశారు తెర మీద. అందువల్ల అఘోరానంగానే ఆ పాత్రను తీసుకోవడం గొప్ప విషయం. ఆ అఘోర పాత్రని అలా కాకుండా ఇలా చూపించవచ్చు అని చెప్పడం అనేది అది గొప్ప విషయం. అది డైరెక్టర్ ప్రతిభ అవుతుంది. ఇప్పుడు అన్నమయ్య పాత్ర చేసినప్పుడు అన్నమయ్యకి మీసాలు ఏంటి అన్నారు. ఇలాగే రకరకాలు వస్తూ ఉంటాయి కానీ హిట్లు అవుతున్నాయి కదా. కాబట్టి జనం ఏది యాక్సెప్ట్ చేస్తారో ఎవరు ఎప్పుడు రిజెక్ట్ చేస్తారో ఎవరు చెప్పలేము. కాబట్టి హిందీలో కూడా అఘోరా పాత్ర విషయం లేకపోతే చేయరు ఎవరు హిందీలో అంత ధైర్యం చేయరు కూడా. ఎందుకంటే కొన్ని మెరుపు లాంటి సన్నివేశాలు దాంట్లో చాలా ఉన్నాయి, ఎలివేషన్స్ కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అప్పుడు చీమ వెళ్తున్నప్పుడు కూడా అటు చూడకుండానే కాలు ఇట్లా ఆపటం కానీ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఇలాంటివి చాలు, ఒక 2-3 ఎలివేషన్స్ చాలు జనంలోకి సినిమా వెళ్ళిపోవటానికి. చూద్దాం సార్, మొత్తానికి అఖండ రీమేక్ అయితే హిందీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మాత్రం చూద్దాం. సో ఇదండి మొత్తానికి అది అక్కడ అజయ్ దేవగన లేదా అక్షయ్ కుమార్ అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.